ఇంటికి ఫుడ్ వెళ్ళాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొదలుకుని రాత్రి ఆహారం వరకు అన్ని దశల్లో ఆహారం పంపించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి విషయంలోనూ సహాయక చర్యలు. ఈవేళ చంద్రబాబు నాయుడికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కొత్త కాదు. ఈవేళ చెప్తున్నా 1996 నవంబర్ 6న కోనసీమకు ఆ రోజున తుఫాను వచ్చిన రోజున నేను అక్కడ జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. ఆ రోజున తెల్లవారుజామున ఎక్కడ న్యూస్ కవరేజ్కి వెళ్ళాలని మేము ఎత్తుకుంటుంటే బొలుసు తెప్ప అని రిమోట్ ఏరియా ఉంటుంది. అక్కడ చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో దిగి ఆయన చర్యలు మొదలుపెట్టారు. అక్కడ సహాయక చర్యలు మొదలుపెట్టారు. మనం చూసాం హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఉత్తరాంధ్రలో ఆయన చేసిన సర్వీసెస్ చూసాం. అదే కాన్సెప్ట్ అదే కసితో ఆయన ప్రజల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు అని వచ్చి కూర్చుని విజయవాడ కలెక్టరేట్లో కూర్చుని ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. బుడమేరుకు పడిన గండుల్ని నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి, అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ కూర్చుని అక్కడే తిన్నారు. ఒక ప్రశ్న అడగనా మీకు, మీరు ఇబ్బంది పడినా సరే. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద మంచి పట్టు ఉంది ఆయనకి, అది ఆ ఎక్స్పర్టైజ్ ఉంది. ఆయన్ని సరైన సమయంలో మీరు రంగంలోకి దించలేదని మీ మీద. ఇప్పుడు రిలీఫ్ మెజర్స్ కోసం కాదండి, ప్రిపేర్నెస్ ఎలా అనేది దేవినేని ఉమా గారికి బాగా తెలుసు. ఆయన్ని ఆ టైంలో అంటే నేను ఓపెన్ గా చెప్తున్నా, ఆయనకు ఇప్పుడు ఎలాంటి పదవి లేనప్పుడు కనీసం ఇట్లాంటి దాంట్లో దించుండాల్సింది కదా అంటున్నా. ఆయన కూడా అదే చెప్తుంటా. పొలిటికల్ కంపల్షన్స్ గురించి నేను మాట్లాడట్లేదు, ఇప్పుడు రీహాబిలిటేషన్ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నా. మీరు అలాగే ఆ పడవ విషయం ఎత్తుకొచ్చారు. మీకు క్లియర్ గా చెప్తున్నా, ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకు అరెస్ట్ చేయరు సార్? ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? అరెస్ట్ ఖచ్చితంగా చేస్తారు, చూడండి మీరు వెయిట్ చెప్తున్నా. ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డోర్స్ క్లోజ్ చేసి ఆ లాక్లు ఏవైతే ఉన్నాయి, గేట్లు ఏవైతే ఉన్నాయో ప్రకాశం బ్యారేజ్ గేట్లు క్లోజ్ చేసి వరదంతా పెరిగి చంద్రబాబు నాయుడు గారి ఇంటిని తాకి వరకు ఆపి అప్పుడు నీరు వదిలేరు. మీరు ఆ గేట్లు ఎప్పుడు ఎత్తాలి ఎప్పుడు ఎత్తకూడదు అనే కనీస పరిజ్ఞానం వాళ్ళకి లేదు. ఈవేళ చెప్తారు అక్కడ గేట్లు పడవల మీద క్లియర్గా వైసీపీ రంగులు ఉన్నాయి సార్. పడవలు ఎవరు ఐడెంటిఫై చేశారు, ఆ పడవలను ఎవరు లీజుకి తీసుకుని మెయింటైన్ చేశారో ఐడెంటిఫై చేశారు. నందిగం సురేష్ ఆల్రెడీ ఈవేళ కస్టడీలో ఉన్నారు సార్. ఆ నందిగం సురేష్ మనుషులే ఈవేళ ఆ బోట్లను వదిలింది. ప్రకాశం జిల్లా 3 కాణాలు అక్కడ గేట్ల దగ్గర గార్డింగ్ అది ఏదైతే ఉంటుందో రాక్ స్టోన్ అది డ్యామేజ్ అయింది. దాన్ని ఈవేళ కన్నయ్య నాయుడు గారిని తీసుకొచ్చి దానికి పనులు చేస్తున్నారు. మీకు ఒకటి చెప్తున్నా, ముందు ప్రజలను కాపాడుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి, ప్రకాశం బ్యారేజ్ని కాపాడుకోవాలి. బ్యారేజ్ని ధ్వంసం చేయడానికి ఎవడైతే చర్యలు చేపట్టాడో వాళ్ళందరికీ మీరే చెప్పారు ఇందాక, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగితే దిగుతారు సార్. ఎందుకు వదిలేస్తారు సార్? ఒక్క నిర్దోషిని శిక్షించకూడదు తప్ప దోషి అనేవాడిని ప్రతి వాడిని శిక్షించాలి. బాలకోటయ్య గారే కాదు, నేను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా. ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి ఎవరైతే కుట్రలు పన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి కఠిన శిక్షలు విధించాలి. క్లియర్ కట్ గా చెప్తున్నా. తలశీల రఘురామ్ మేనల్లుడికి సంబంధించిన కోట్ల గారు కైండ్లీ కంక్లూడ్. మనం రాజకీయాల్లో పడిపోయి ప్రమాదాలను కూడా ఆహ్వానించేస్తున్నామండి. ఇప్పుడు జరిగింది డిజాస్టర్, ఇది విపత్తు, ఇది మేడ్ డిజాస్టర్ కాదండి. అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా అనే కోణంలో ఆలోచించి ఒక ప్రమాదాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. సార్ 8 రోజులు వర్షపు నీటిలో తడుస్తూ ఒక ముఖ్యమంత్రి పనిచేస్తే కనీసమైన ఒక మద్దతు పలకాలని, ఒక శ్రామికుడికి మద్దతు ఇవ్వకపోతే ప్రతిపక్షం కానీ మనం కానీ ఎవరైనా సరే అది ధర్మం కూడా కాదు సార్. రెండోది ఏంటంటే యుద్ధంలో అర్జునుడు ఉంటాడు, అర్జునుడు ఒకడే కాదు ఉత్తర కుమారులు కూడా ఉంటారు. నిలబడి యుద్ధం చేసినోడు అర్జునుడు యుద్ధంలో. ఇది కరెక్ట్గా సెప్టెంబర్ 9 తెల్లవారుజామున ఇంటెలిజెన్స్ వింగ్ డిఐజీ నేతృత్వంలో ఒక టీం వెళ్ళి నంద్యాలలో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన డెవలప్మెంట్స్. ముందుగా వాసుదేవన్ గారు, మీకు 99 ప్రేక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి అందరికీ పెద్దలందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగి ఈ రోజుకి ఏడాది పూర్తయింది. ఈ అరెస్టు అనంతర పరిణామాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కానీ జాతీయ రాజకీయాల్లో కానీ అనేక రాజకీయంగా పెనుమార్పులు సంభవించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక తలాతోకాలైన కేసును పట్టుకుని అప్పటి వైసీపీ ప్రభుత్వం నంద్యాల పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అప్పటికే ఒక 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ స్థాయి గౌరవం గుర్తింపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక తీవ్రవాదిను ఏదో ఒక నేరస్తుడిని అరెస్ట్ చేసినట్టు దౌర్జన్యంగా అక్కడ అరెస్ట్ చేసి
అక్కడి నుంచి విజయవాడ తరలించి విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించి 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించడం జరిగింది. ఆ అరెస్టును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో పలు చోట్ల దాదాపు ప్రపంచంలోని 50 దేశాల్లో, అదేవిధంగా అమెరికాలోని 50 నగరాల్లో ఆ రోజున ప్రజాస్వామ్యవాదులందరూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టును నిరసిస్తూ పలు దశల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 53 రోజుల తర్వాత ఆయన ఆరోగ్య కారణాల రీత్యా అయితేనేమి, ఆ కేసులో పట్టుత్వం లేదనే కారణంతో అయితేనేమి హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ తీసుకుని రాజమండ్రి నుంచి విజయవాడ వస్తుంటే కేసు ప్రభావం ఏమిటి అనేది ఆ రోజునే చాలా స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి మామూలుగా జనరల్గా అయితే ఒక 3 అవర్స్ జర్నీ జరిగే ఆ రూట్లో ఆయన దాదాపు 18 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. విపరీతమైన ప్రజాదరణ, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వయోభేదానికి అతీతంగా ఇంచుమించు 70-80 సంవత్సరాల వృద్ధులు కూడా రోడ్డు పక్కన వేచి చూసి చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకుని ఆయనకి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఆ పరిణామం మీరు ఇందాక చెప్తున్నారు కదా, రాజకీయాల్లో ఏంటి ఇది, ఎట్లా నిలదొక్కుంటారు భవిష్యత్తు, లేకపోతే వైసీపీ ఎట్లాగానే దాని గురించి మాట్లాడాల్సి వస్తే, అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు ముందే వైసీపీ అప్పటికి 4 ఏళ్ల పైబడి పాలన తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటాం. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇదేం కారణం రాష్ట్రానికి కానీ, లేకపోతే బాధుడే కార్యక్రమం ద్వారా కానీ, ప్రాజెక్టుల బాట ద్వారా కానీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడం జరిగింది. అప్పటికే మా యువనేత లోకేష్ బాబు గారు కూడా ఈ వైసీపీ అరాచకాల మీద, అస్తవ్యస్త పరిపాలన మీద ఆయన పాదయాత్ర చేపట్టి యోగాళం పేరుతోటి ప్రజల్లో విశేష ఆదరణతో అప్పటికి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 3 జిల్లాలు ఉన్నాయో 10 జిల్లాల్లో ఆయన పాదయాత్ర కూడా పూర్తి చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఇంకా గద్దె దిగిపోవడం ఖాయం అనే పరిస్థితులు వచ్చిన టైంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేస్తే ఏదో తెలుగుదేశం పార్టీకి అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది, రాజకీయంగా వేధింపులకు పాల్పడి వాళ్ళని నిరోధించినట్టు అవుతుందనే ఒక భావంతో వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ పరిణామాలు ఏంటనేది జగన్మోహన్ రెడ్డి భస్మాసుర హస్తం లాగా ఆయన చేతితో ఆయన పతనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలు కూడా చూసాం. రాష్ట్ర రాజకీయాల్లో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద ఒంటరి పోరాటమే చేసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ఆయన పరామర్శించి ఆ రోజునే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయన్న ప్రకటన రాజమండ్రిలో చేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో